బ్రేకింగ్ న్యూస్. ఇటు మున్సిపాలిటీ నిర్లక్ష్యానికి ఎంతో మంది చిన్నారులు బలవ్వాల్సిందేనా అనే క్వశ్చన్ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటు అరికట్టే మార్గాలు ఉన్నా సరే మున్సిపాలిటీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యమే వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో సునకాల దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైర విహారం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీధి కుక్కల దాడుల్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. విచ్చలవిడిగా కుక్కలు దాని సంతతిని పెంచుకొని రోడ్లపై వీరంగం చేస్తున్నాయి. ఏటా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సిన అధికారులు ఆ బాధ్యతను గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోంది. వీధుల్లో ఇబ్బందిగా ఉందని ప్రజలు ఫిర్యాదు చేసినా చెవికెక్కించుకోరు. అది సరికదా, ఏదో తూతూ మంత్రంగా కుక్కలను బంధించినట్లు ఓ వ్యాన్లో ఎక్కించుకొని వెళ్లి ఏ డంపింగ్ యార్డ్ వద్దో మరెక్కడో వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు వీరు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా పెనుగంచప్రోలులో ఏదైతే సంఘటన జరిగిందో, 2 ఏళ్ల బాలుడిపై 10 కుక్కలు దాడి చేసి మరి పొలాల్లోకి లాక్కెళ్లి చంపేసిన ఘటన అయితే కనుక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం పెనుగంచప్రోలులో అయితే ఉన్నాము. ఏదైతే బాలుడు ఇక్కడ చనిపోయాడో ఆ ఇంటి దగ్గర బాలుడికి స్నానం చేపించే నేపథ్యంలో అయితే కనుక బయట నించోపెట్టి ఆ తల్లి లోపలికి వెళ్ళిన పరిస్థితుల్లో అయితే అక్కడ నుంచి ఆ 10 కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లవాడిని, ప్రేమ్ కుమార్ అనే చిన్న పిల్లవాడిని కుక్కలు ఇక్కడి నుంచి లాక్కెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి పొలాల్లోకి లాక్కెళ్ళి అక్కడే చంపేసిన పరిస్థితి అయితే కనుక ఉంది. దానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు ఎంతో విలపిస్తున్నారని చెప్పొచ్చు. ఇదే ప్లేస్లో అయితే కనుక బాలుడు స్నానం చేసి ఇక్కడే నుంచునున్నాడు. ఇదే ఇంటి దగ్గర అయితే కనుక తల్లి స్నానం చేపించి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కనుక పిల్లవాడు కనిపించలేదు అని వెతుక్కుంటున్న నేపథ్యంలో అయితే కనుక స్థానికంగా ఉన్న నైబర్ ఎవరైతే ఉంటారో ఆయన వెళ్ళి వెతకగా అక్కడ 10 కుక్కలు పిల్లవాడిని కింద పడేసి, అంటే బోర్లా పడుకోపెట్టి అట్లా లాక్కెళ్ళిన ఘటన అయితే కనుక ఇక్కడ సంచలనంగా మారింది. పిల్లవాడు ప్రేమ్ కుమార్ తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన, అంటే జరిగిన సమయంలో ఇక్కడ లేనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన్ని అడుగుదాం మరిన్ని వివరాలు. సార్, ఏంటి అసలు ఆ ఘటన ఇక్కడ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, జరిగిన తర్వాత ఎలా తెలిసిందండి? నేను షెల్ షాప్ వృత్తి చేస్తానండి. నేను షెల్ షాప్లో ఉన్నా. నాకు మా ఇంటి పక్కన నైబర్ కాల్ చేసి అయ్యా కుక్కలు ఎలా అని ఫోన్ చేయంలో నేను అడావడికి వచ్చిన. ఈ లోపు పెనగంచిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయాను. ఆ నుంచి నందిగామ తీసుకుపోయి హాస్పిటల్లో. ఏంటి అసలు, అంటే 10 కుక్కలు ఒకేసారి దాడి చేయడం కానీ, అంటే ఈ ఊర్లో ఎప్పుడు కుక్కల బెడద ఉంటూనే ఉంటుందా అసలు జనరల్గా? కుక్కల బెడద బాగుందండి. రోడ్డు మీద బండ్ల మీద పోతున్నా కూడా ఎమ్మడబడి కరుతున్నాయండి. ఎవరు పట్టించుకునేవారు నోరు లేని కుక్కలు అని చెప్పేసి చట్టాలు చేశారు. కానీ నోరున్న నా కొడుకుని, చిన్న పసిపిల్లగాడు, ఇంకా అమ్మ 7 సంవత్సరాలు ఎదురు చూసినాం. అమ్మ నాన్న అనేది ఇంకొక సంవత్సరం ఎదురు చూస్తే అమ్మ నాన్న అనేవాడు. కానీ కనపడకోకుండా పోయిండు. మరి కుక్క నోరు లేని వాటికి చట్టాలు చేసినప్పుడు మరి మనుషులకు చట్టాలు చేయరా? కుక్కల నుంచి కాపాడుకోవడానికి చేయరా? ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ ఇంటి దగ్గర అయితే కనుక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. పిల్లవాడి తల్లిదండ్రులు అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుక్కల గురించి కూడా ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోకపోతే కనుక ఇలాంటి దాడులు ఇంకా జరుగుతాయని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.